బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలపాలని అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలు పునర్విభజన చేసినప్పుడు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు తూర్పుగోదావరి జిల్లాలోని ఈ నియోజకవర్గాన్ని కలపాలని ఎన్ని ధర్నాలు చేసినా వైసీపీ వారు అమలాపురంలో కలపడం జరిగిందని అన్నారు. అమలాపురంలో కలిపారండి. దానికి వ్యతిరేకంగా ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమం చేసినప్పటికీ కూడా ఆనాటి వైఎస్ఆర్ ఇన్ఛార్జి ఆయన స్వార్థంతో ఆయన ఆస్తులు అమలాపురం ఏరియాలో ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లి అమలాపురంలో కలిపారు సార్. దీనివల్ల మండపేట పట్టణానికైతే సుమారు 55 కిలోమీటర్ల అమలాపురం, రాజమండ్రి అయితే 20 నుంచి 25 కిలోమీటర్లు అండి. అదేవిధంగా మండపేట మండలానికి 10 నుంచి 15 కిలోమీటర్లు రాజమండ్రి, అమలాపురం అయితే 70 కిలోమీటర్లు. ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచే కూడా ఎప్పుడు కూడా రాజమండ్రి తోటే మాకు అవినాభావ సంబంధం తప్ప అటు విద్య, వైద్యం, మరి షాపింగ్, మార్కెటింగ్ ప్రతి అంశం కూడా రాజమండ్రి వెళ్తాను తప్ప అమలాపురంకి మాకు ఎటువంటి సంబంధం కూడా ఎప్పుడు కూడా లేవు సార్. అందుచేత తిరిగి మా యొక్క మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి రాజమహేంద్రవరంలో కలపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.